వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రధాని మోడీ నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై విద్యార్థులకు మద్దతు ఇస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించిన రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సైతం ఉన్నారు. వీరంతా చేతులకు సంకెళ్లు వేసుకొని మోడీ రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఇక రాత్రి తర్వాత కూడా రాహుల్ కాంగ్రెస్ నాయకులు తమ నిరసన కొనసాగించాలని భావించారు. కానీ ఇంతలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు. మరోవైపు కేంద్రం తరఫున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరపగా ఆయన ముందు కాంగ్రెస్ 5 డిమాండ్లను పక్కన పెట్టింది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా నీట్పై పార్లమెంటులో చర్చ జరగాలని, పేపర్ లీక్పై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. వీటితో పాటు నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, విద్యార్థులపై జరిగిన హింసపై విచారణ జరిపించాలని పట్టుబట్టింది. అలాగే ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్ సెగ హైదరాబాద్కు సైతం తాకింది. ఢిల్లీలోని జంతర్ మంతర్లో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా నీట్ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన చలో లోక్ భవన్ కార్యక్రమం కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లోక్ భవన్ ముట్టడికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక లోక్ భవన్ వైపు దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని లాఠీలతో చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఒకవైపు ఢిల్లీలో, మరోవైపు ఇటు హైదరాబాద్లో కూడా అటు నిరసన సెగలు తగులుతున్నాయి. ఒకవైపు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటు కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా అటు మోడీ నివాసం వద్ద ధర్నా చేపట్టగా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎస్డిఎఫ్సి, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు లాంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా లోక్ భవన్కి పిలుపునిచ్చారు. దీంతో పూర్తిగా అటు కేంద్రంలో పాటు రాష్ట్రంలో కూడా పూర్తిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక కేంద్ర రాజధాని అయినటువంటి ఢిల్లీతో పాటు రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇక్కడ హైదరాబాద్ కూడా నిరసన సెగలతో పూర్తిగా అట్టుడుకుతున్నట్టు కనిపించింది. అయితే పూర్తిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇప్పటికే చర్చలు జరుపుతామని జేపీ నడ్డా కూడా పిలుపునిచ్చారు. రైట్ రవిచంద్ర, మనం చూస్తూ ఉన్నాం ఈ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గడిచిన 3 నెలల నుంచి అవుతుంది. ఇప్పుడు ఆ సెగ ఆ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టుగా అక్కడ ఢిల్లీలో నిన్న మనం చూసాం పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ పార్టీ అందరూ కూడా కార్యకర్తలు, ఆందోళనకారులు, నిరసనకారులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా చాలా ఆందోళన జరిగింది. చాలా మందిపై లాఠీ చార్జ్ చేయడం, ఎవరైతే నిరసనకారులు ఉన్నారో అదేవిధంగా బాష్పవాయు వాళ్ళ మీద ప్రయోగించడం కూడా జరిగింది. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇందులో చాలా మంది రావడంతో ఒకవైపు పార్లమెంటు సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి. విద్యార్థులకు, ఆందోళనకారులకు. ఎవరైతే కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో వెంటనే మరి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని లాస్ట్ 3 months నుంచి మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే నీట్ పేపర్ లీకేజ్ అప్పటి నుంచి కాక్రోచ్ పార్టీ ఆందోళన స్టార్ట్ చేసింది. సో మన హైదరాబాద్లో కూడా గతంలో కూడా 2-3 సార్లు ఆందోళనలు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో ఎవరైతే గాయాలయ్యాయో, తర్వాత విద్యార్థులపై లాఠీ చార్జిని, తర్వాత వాళ్ళకు మీద అక్రమంగా పోలీసులు ప్రభుత్వం దౌర్జన్యం చేశారంటూ ఆరోపిస్తూ వారికి మద్దతుగా ఈరోజు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మిగతా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈరోజు
ఆ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేసిన పరిస్థితి, మెరుపు ధర్నా చేశారు. అది కూడా ఆందోళనకరంగా మారింది. దాంతో అక్కడ పోలీసులు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖార్గేను, ప్రియాంక అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. సో ఢిల్లీలో అది జరిగింది. ఢిల్లీలో జరిగిన ఆ అరెస్టులకు నిరసనగా ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాస్త యాక్టివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గాంధీ భవన్ ముందు ఆ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క దిష్టి బొమ్మ కలగబెట్టారు ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో. దాంతో పాటు మరొక ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, మిగతా విద్యార్థి సంఘాలన్నీ కూడా లోక్ భవన్ పిలుపునిచ్చాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిరసనకారుల మీద లాఠీ చార్జిని నిరసిస్తూ ఆ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసినందుకు ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలపై లాఠీ చార్జ్ చేసినందుకు నిరసనగా ఈ లెఫ్ట్ పార్టీ స్టూడెంట్స్ కూడా ఇవాళ చలో లోక్ భవన్ కు ఇవాళ పిలుపునిచ్చారు. సో దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీగా బయలుదేరుతున్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి అరెస్ట్ చేసి ఆ దగ్గర పోలీస్ స్టేషన్ తరలించారు. దాంతోపాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా ఒక సమావేశం ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆకునూరి మురళి ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఎవరైతే నిరసనకారులు ఉంటారో వాళ్లకు ఢిల్లీలో ఉన్న వారికి మద్దతు తెలిపే ఈ స్టూడెంట్స్ నేతలంతా కూడా, ఈ బ్యాచ్ అంతా కూడా, విద్యార్థులంతా కూడా, నిరుద్యోగులు, విద్యార్థులు చాలా మంది, అంటే ఐటీ పీపుల్ కూడా, సాఫ్ట్వేర్ పీపుల్ కూడా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చిన పరిస్థితి. సో దీంతో అక్కడ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా చెదరగొట్టిన పరిస్థితి. మొత్తం మీద ఒకవైపు ఢిల్లీ, మరొక హైదరాబాద్ కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఇప్పటికే సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది నేతలు కూడా వివిధ జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ రోజు సాయంత్రం నైట్ 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఆల్రెడీ నిరసన చేపట్టారు. రేపు 11 గంటలకు అఫీషియల్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ వరకు రేపు చలో లోక్ భవన్ కార్యక్రమానికి అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా, పార్టీ నేతలు అందరూ కూడా రేపు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రేపటి ఆందోళన ఇంకా తీవ్రతరం కానుంది. అంటే రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకు నిరసనగా రేపు టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు రేపు కొనసాగే అవకాశం ఉంది. రవిచంద్ర, అంటే రాజ్ కుమార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడైనా ప్రధాన ప్రతిపక్షము ఒక ర్యాలీకి కానీ లేదంటే ఒక ధర్నాలకు కానీ పిలుపునిస్తే దాంట్లో స్టూడెంట్స్ డైరెక్ట్ ఇండివిజువల్గా పాల్గొంటారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ అక్కడ యూత్ చేసినటువంటి ఒక నిరసనకు ఒక పార్టీ సంఘీభావం తెలపడం అని ఇది ఎలా చూడాలి? రైట్, ఎందుకంటే దీంట్లో ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సోషల్ మీడియా బేస్ గా వచ్చి ఈ ఫోర్స్ అంతా కూడా గడిచిన 3 నెలలుగా మోడీ ప్రభుత్వం మీద అటాక్ చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షం అయింది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా అదే, మోడీని నిలదీయాలి, మోడీని కడగాలి. లేకపోతే ఇప్పుడు వీళ్ళ డిమాండ్ వాళ్ళ డిమాండ్ రెండు ఒకటే. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఇప్పుడు పోరాటం చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, నీట్ పేపర్ లీకేజ్ అన్నారో, ₹1 ప్రతి కుటుంబానికి ఇవ్వాలనే డిమాండ్. సో వాళ్ళ నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తా ఉంది. సో ప్రతిపక్షం కాబట్టి పోరాటం చేస్తుంది. సో వీళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. అందుకే ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు పూణే, ముంబై ఎక్కడెక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేశారో అక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. మన హైదరాబాద్ చూసాం, ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ కూడా ఇచ్చారు. అదే బీజేపీ గవర్నమెంట్ లో పర్మిషన్ ఇవ్వలేదు. రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే అధికారం ఉన్నాయో అక్కడ కాస్త ఆందోళనగా మారింది. కానీ మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది, మోడీని ఇబ్బంది పెట్టాలని. సో కాంగ్రెస్ పార్టీ యొక్క టార్గెట్ అండ్ కాంగ్రెస్ పార్టీ యొక్క టార్గెట్ సేమ్ రెండు ఒకటే కాబట్టి ఇక్కడ వీళ్ళు మద్దతు ఇస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. హైదరాబాద్ మహానగరంలో ఉదయం వాతావరణం